ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శుద్ధస్ఫటికసంకాశం సచ్చిదానందవిగ్రహం జ్ఞానానందమయం దేవం కామేశ్వరముపాస్మహే. కామేశ్వరపరామీడే కాదిహాదిస్వరూపిణీం మాతృకావర్ణనిప్తాంగీం మహాశ్రీచక్రమధ్యగాం. ఓం గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం శ్రీదక్షిణామూర్తయే నమః. నమః శివాయ శాంతాయ నిత్యాయ పరమాత్మనే సచ్చిదానందరూపాయ దక్షిణామూర్తయే నమః. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయకర్తృభ్యో వంశర్షిభ్యో నమో గురుభ్యో నమో మహద్భ్యః. ఓం సర్వచైతన్యరూపాంత ఆద్యాం విద్యాం చ ధీమహి తన్నో ప్రచోదయాత్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నారాయణం పద్మభువం వసిష్ఠం శక్తిం చ తత్పుత్రపరాశరం చ వ్యాసం సుఖం గౌడపదం గోవింద యోగీంద్రమదాస్య శిష్యం శ్రీశంకరాచార్యమదాస్య శిష్యం చ హస్తామలకం చ పద్మమాదం చ శిష్యం తంత్రోడకం వార్తికారస్య మన్యోనస్మద్గురూన్ సంతతమానతోస్మి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. సర్వోపప్లవరహిత ప్రజ్ఞానగర్ధ ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి 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 అహం బ్రహ్మాస్మి తత్వమసి అయమాత్మా బ్రహ్మ సర్వం కల్విదం బ్రహ్మ. శివాహం శివోహం శివాహం శివోహం శివాహం శివోహం న గురోరధికం న గురోరధికం న గురోరధికం ఇత్యేవ శివశాసనతః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. స్కాంద పురాణ అంతర్గత కార్తీక మహత్యం షష్ఠోధ్యాయ. కార్తీక వ్రతమాచరించి వైకుంఠమును పొందిన లోభి స్త్రీ కథ. వశిష్ఠ మహర్షి జనక మహారాజుకి చెప్పినటువంటి విషయం. ఓ మహారాజా, కార్తీక మాసమంతయు శివునకు కస్తూరితో గంధముతో పంచామృతములతో స్నానము చేయించువాడు 10,000 అశ్వమేధ యాగములు చేయుట వలన కలుగు ఫలమును పొంది తుదకు పరమపదమును పొందును. ఆ నెల దినములను సాయంత్రము శ్రీహరి సన్నిధి యందు లేదా ఆ యొక్క ధాత్రి వృక్ష సన్నిధి యందు మరియు తులసి దామోదర సన్నిధి యందు దీపమునుంచువాడు వైకుంఠమును పొందను. కార్తీక దీపదానము చేయు విధానము. కార్తీక మాసములో చక్కటి మేలు ప్రత్తిని చక్కగా విడదీసి పత్తిని చేసి ఒత్తిని బెత్తెడు మందంతో ఒత్తిని తయారు చేసి వరిపిండితో కానీ గోధుమ పిండితో కానీ దీపపాత్రను చేసి ఆవు నెయ్యి వేసి ఒత్తిని తడిపి వెలిగించి బ్రాహ్మణునికి పూజించి దానమివ్వవలెను, దీపదానమివ్వవలెను. ఇట్లు నెల దినములు చేసిన ఆఖరున వెండి పాత్రను బంగారపు ఒత్తిని తయారు చేయించి వరిపిండిలో మధ్య నుంచి పూజ చేసి నివేదించవలెను.
తరువాత సద్బ్రాహ్మణునకు భోజనము పెట్టి ఈ క్రింది మంత్రము చదువుతూ ఆ దీపమును దానమివ్వవలెను. పరజ్ఞానప్రదం దీపం సర్వసంపత్సుభావహం దీపదానం ప్రదాస్యామి శాంతిరస్తు సదా మమ. దీపదానం మహిమను తెలుపు ఒక కథ చెబుతున్నాను వినండి. అంటే ఈ మంత్రం చెబుతూ దీపమును సద్బ్రాహ్మణునికి దానమివ్వవలెను. మరి దీపదాన మహిమను తెలిపేటువంటి ఒక కథ చెబుతున్నాను వినండి అని వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు చెప్పెను. పూర్వము ద్రావిడ దేశమున పుత్రమిత్ర బంధువులు లేని ఒక స్త్రీ ఉండెను. ఆమెకు ప్రతిదినము బిచ్చమిచ్చుకొని జీవించుచుండెను. ఇతరుల ఇండ్లలో వంట పని, కుట్టు పని మరియు పాత్రలు శుభ్రపరచు పని చేసి ధనము సంపాదించినది, కానీ తన నిమిత్తము ఖర్చు పెట్టలేదు. ఆ నిస్సంతు అయినటువంటి స్త్రీ ఇతరులకు ఇవ్వలేదు. మరి ఏనాడైనను హరిని, శ్రీ మహావిష్ణువుని, కార్తీక దామోదరుణ్ణి ధ్యానించలేదు. హరి హర కథనైనను వినలేదు. పుణ్యక్షేత్రములకు పోలేదు. ఇట్లు అజ్ఞాన సముద్రములో మునిగి ఉన్న ఆమె ఇంటికి ఒక బ్రాహ్మణుడు వచ్చెను. ఆమె స్థితిని గమనించి పాపమేమి అన్యాయముగా నరకము పాలగును గదా అని జాలిపడి ఆమెను చూచి, మూర్ఖురాలా, ఈ దేహము నిత్యమని నమ్మి నీవు తినక, ఇతరులకు పెట్టక, కనీసము దానమైనను చేయక, పశుపక్షాది జీవజంతువు జాలములకు కూడా పెట్టక, మరి ఇట్లా ఇబ్బంది పెడుతున్నావు, ధనమును కూడబెడుచున్నావు కనుక క్రోధ లోభ మోహములకు పొంది నిశ్చలమైనటువంటి భక్తితో హరిపాదార విందములను ధ్యానించము. కార్తీక మాసమునందు కార్తీక వ్రతము చేయుము. మరి అలాగే కార్తీక మాసమునందు దీపదానము చేయుము. విష్ణుప్రీతిగా దీపదానము చేయుము. బ్రాహ్మణునకు దీపదానము చేయుము. ఇట్లు చేసిన ఎడల సమస్త పాపముల నుండి విముక్తి పొంది సద్గతి పొందగలవు అని చెప్పి వెళ్ళిపోయాను. బ్రాహ్మణుడు చెప్పిన మాటలు విని ఆ స్త్రీ తాను చేసిన పాపకార్యములకు చింతించి కార్తీక వ్రతమును ప్రారంభించను. నెల దినములు చన్నీటి స్నానము చేయుట వలన ఆమెకు శీతజ్వరము, గర్భము నందు రోగము సంభవించి కొంతకాలము బాధపడి మరణించెను. పిమ్మట స్వర్గమున శాశ్వత సుఖములు పొందెను. ఓ మహారాజా, ఈ కార్తీక మాసము అన్నిటికంటేను దీపదానము వలన విశేష ఫలమును ఇచ్చును. కనుక ఇట్లే కాక మనకు తెలిసి కానీ తెలియక కానీ చేసిన పాపములన్నిటి నశింపచేయును. ఇట్లని పూర్వము పరమేశ్వరుడు చెప్పినటువంటి విషయము, పార్వతీదేవికి చెప్పినటువంటి విషయము, ఈ రహస్యమును నేను నీకు చెప్పితిని. ఇది వినినవారు జన్మ సంసార బంధము త్రెంచుకొని విష్ణు సదనమును పొందెదరు. ఇది శ్రీ కార్తీక పురాణే స్కాందపురాణ అంతర్గత కార్తీక మహాత్మ్యే షష్ఠోధ్యాయ సంపూర్ణం. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః. ఓ బ్రాహ్మణేభ్యః స్వమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. మరి బ్రహ్మ విద్యయను యోగశాస్త్రమున భగవద్గీత మాత యొక్క 18 అధ్యాయములలో షోడశోధ్యాయములో దైవాసుర సంపద్ విభాగ యోగములో ఉన్నటువంటి శ్లోకముల తాత్పర్యము. శ్రీ భగవానువాచ అభయం సత్వసంశుద్ధి జ్ఞానయోగ వ్యవస్థితి దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయస్తప ఆర్జనం. నిర్భయత్వము, అంతఃకరణ శుద్ధి, తత్వజ్ఞాన ప్రాప్తికై ధ్యానయోగమునందు నిరంతర దృఢస్థితి, సాత్విక దానము, ఇంద్రియ నిగ్రహము, భగవంతుని, దేవతలను, గురుజనులను పూజించుట, అట్లే అగ్నిహోత్రాది ఉత్తమ కర్మాచరణము, వేదశాస్త్రముల పాఠనములు మరియు అధ్యాపనములు, భగవంతుని నామ గుణకీర్తనములు, సధర్మాచరణమునందలి కష్టములను ఓర్చుకొనుట, శరీర ఇంద్రియాంతఃకరణముల యొక్క సరళత్వము, ఆర్జవము. మరి ఎటువంటి కష్టములు వచ్చినా కూడా ఓర్చుకొనుటను ఆర్జవము అంటారు.
మరి శ్రీకృష్ణ భగవానుడు దైవాసుర సంపద్విభాగ యోగములో చెప్పినటువంటి విషయములు ఇవి. మరి దైవ దైవ అంశ వలన వచ్చినటువంటి వారి లక్షణములు ఎలా ఉంటాయి అనేటువంటిది అర్జునునికి శ్రీకృష్ణ భగవానుడు ఉపదేశించినటువంటి విషయము. అహింస సత్యమక్రోధ త్యాగస్యంతి రవైషునం దయాభూతేష్వలోలుస్త్వం మార్ధవం హ్రీచజాఫలం. అహింస మనోవాక్కాయముల ద్వారా ఎవరికి ఏ విధమున కష్టములు కలిగింపకుండుట, మరి కఠినపు మాటల ఆడకుండుట, మరియు సత్యమునే యథార్థమైనటువంటి ప్రియభాషణము, అక్రోధము, తనకు అపకారము చేయువారిపైన కూడా కోపము లేకుండుట, త్యాగము, కర్మాచరణనందు కర్తృత్వాభిమానమును త్యజించుట, శాంతి, చిత్తచాంచల్యము లేకుండుట, అపైశునము, ఎవరిని నిందింపకుండుట, అంటే పరనింద పనికిరాదు, దయ, అన్ని ప్రాణముల ఎడల నిర్హేతుక కృప, అలోలుప్తము, ఇంద్రియ విషయ సంయోగము ఉన్నను వాటిపై ఆసక్తి లేకుండుట, మార్ధవము అంటే కోమలత్వము, శాస్త్ర విరుద్ధ కార్యాచరణమునకు వెనుకాడుట అంటే సిగ్గుపడుట. చూడండి, ఈరోజు కూడా కాస్త అధర్మమైనటువంటి పనులు, మోసము, అలాగే పాపము, లంచగొండితనము, ఇటువంటివి చేయటానికి ఎవరైనా కొంచెం సిగ్గుపడుతూ ఉంటారు. చెడు చేయటానికి సిగ్గుపడుతూ ఉంటారు. అయ్యో, ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో, నవసాక్షులు చూస్తున్నాయి కదా, మనని సృష్టించినటువంటి భగవంతుడు కూడా చూస్తూ ఉన్నాడు కదా అనేటువంటి వ్యర్థ చేష్టలు చేయకుండాట. అచాపలత్వము అంటే చపలత్వము లేకుండుట. తేజక్షమాధృతి శౌచం అద్రోహో నాతిమానిత భవంతి సంపదం దైవీం అభిజాతస్య భారత. ఓ అర్జున, తేజస్సు, క్షమ, ధైర్యము, శౌచము, బాహ్యశుద్ధి, మనశుద్ధి, అంతఃకరణ శుద్ధి, అద్రోహము, ఎవ్వరిపైనను శత్రుభావము లేకుండుట, అమానితత్వము అంటే తాను పూజ్యుడనని అభిమానము లేకుండుట, అంటే తనని ఒక శలభము, ఒక తక్కువ భావంతో తనను తాను గొప్పగా పొగుడుకొనుట లేకపోవుట, మరియు మొదలగునవన్నీ దైవీ సంపద గలవా అని లక్షణములు. దంభోదర్పో అభిమానశ్చ క్రోధ పారుష్యమేవ చ అజ్ఞానం చాభిజాతస్య పార్థ సంపదమాసురీం. పార్థ, దంభము, కపటము, దర్పము, మొండితనము, అభిమానము, క్రోధము, పౌరుష్యము, మాటల యందు, చేష్టల యందు కఠినత్వము, అజ్ఞానము మొదలగునవన్నీ కూడా అసురీ స్వభావము కలవాని లక్షణములు. దైవీ సంపద్విమోక్షాయ నిబంధయాసురీ మత మాశుష సంపదం దైవీం అభిజాతోపి పాండవ. అర్జున, దైవీ సంపద ముక్తిదాయకము, అసురీ సంపద బంధహేతువు. నీవు దైవీ సంపదతో పుట్టినవాడు కనుకున శోకింపకము. జో బోత సర్గౌ లోకేస్మిన్ దైవ అసురయేవ చ దైవో విస్తరశః ప్రోక్తః అసురం పార్థమే శృణు. ఓ అర్జున, లోకమునున్న మానవులు రెండు విధములుగా నుందురు. దైవ లక్షణములు గలవారు కొందరు, అసుర లక్షణములు గలవారు మరికొందరు. దైవ లక్షణములు విస్తృతముగా తెలుపబడినవి. ఇప్పుడు అసుర లక్షణమును గూర్చి వివరంగా తెలుపుతున్నాను విన్నాయన అని చెప్పేసి ఆ యొక్క దైవాసుర సంపద్విభాగ యుగంలో దైవీ లక్షణములు, దైవీ సంపద గలవారి గురించి, దైవాంశ సంభూతుల గురించి అర్జునునికి చెప్పినటువంటి విషయాన్ని ఈ రోజుల్లో ప్రస్తావన. మరి మంచి సూక్తి, మంచి మాట. శౌచము అంటే మన శారీరక శుభ్రత, మన పరిశుభ్రత, ఈ రెండే మన యొక్క శౌచాన్ని, మడిని కాపాడతాయి. మరి ధర్మము, దర్పము, దంభము లేకుండుట అంటే నేను అనేటువంటి అహంకారము లేకుండుట, అందరిలో తనను చూచుట, సర్వభూతముల యందు, పంచభూతముల యందు, సకల ప్రాణికోటి యందు పరమాత్ముడున్నాడని చెప్పేసి ఊహించుకొని, అందరిలో తానున్నానని చెప్పేసి ఊహించుకునేటువంటి సంపద్విభాగ యోగము అలవరుచుకొనుట. శమము అంటే ఎటువంటి కష్టములు వచ్చినను
భయపడక అజ్ఞానముతో కఠినపు మాటలాడుకుండుట ఇవన్నీ కూడా దైవాసుర సంపద్విభాగ యోగములో దైవీ సంపద లక్షణములని సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడు బ్రహ్మ విద్యను యోగశాస్త్రమున ఈ యొక్క అర్జునుడికి ఉపదేశించినటువంటి సందేశము. ఓం సర్వే జనా సుజనో భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. మధుర సుబ్రహ్మణ్య శర్మ అవధాని, విజయవాడ, శ్రీ విద్య వేదపీఠము. అందరికీ శుభం కలుగుగాక. శుభమస్తు. నమస్కారము. రేపు కార్తీక మహత్యము 7వ అధ్యాయము అయిన తదుపరి అసురీ లక్షణముల గురించి ప్రస్తావన ప్రారంభమగును. అందరికీ నమస్కారం. సర్వే జనా సుఖినో భవంతు. ఓం తత్సత్.